హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ అమెజాన్ నుంచి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే నేను డిస్కస్ అయితే చేయబోతున్నా. నాట్ వన్, టూ ఆపర్చునిటీస్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. వన్, ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఆర్ఓసి. సో ఇవి రెండు వర్క్ కొంచెం సిమిలర్గా ఉంటాయి, బట్ కాకపోతే టైటిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అండ్ రోల్స్ కూడా లైక్ L2 అండ్ L3 అలా టూ డిఫరెంట్ రోల్స్, బట్ సిమిలర్ వర్క్ అయితే ఉంటుంది. సో దాని గురించి మనమైతే ఇవాళ డిస్కస్ అయితే చేస్తున్నాం. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావు. బట్ స్టిల్ డౌట్స్ అయితే వచ్చినా కూడా నా కమెంట్ సెక్షన్స్లో అడగండి. ఐ విల్ రెస్పాండ్ యూ, బట్ స్టిల్ ఐ ఇన్సిస్ట్ యూ టు సీ ఏ కంప్లీట్ వీడియో వితౌట్ ఎనీ స్కిప్పింగ్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. ఫస్ట్ మనం ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ గురించి అయితే డిస్కస్ చేసేస్తున్నాం అనమాట. క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ ఏ డిగ్రీ, లైక్ మినిమం క్వాలిఫికేషన్ అయితే 10+2 ఉండాలి విత్ మినిమం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ లైక్ కస్టమర్ సపోర్ట్ అలా అయినా ఉండొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రై ఫర్ ద ఫ్రెషర్. అక్కడైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదన్నమాట. 10+2 ఉంటే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి అని. సో యూ పీపుల్ ట్రై, ఆర్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఏ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, లైక్ కంప్లీట్గా ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు. మీకు అసలు ఆఫీస్కి పిలిచే ఛాన్సే లేదు. అండ్ సెకండ్ థింగ్, ఎగ్జామ్ ఇంటర్వ్యూ అన్నీ కూడా మీకు ఇంట్లోనే అయిపోతాయి. సో మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు, లైక్ ఆఫీస్కి వచ్చి క్లియర్ చేయాలి అన్న డౌట్స్ ఏమి ఉండవు. అండ్ దీనికి 24/7 షిఫ్ట్స్ ఉంటాయి, లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ అనేవి వేస్తారు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట డిస్క్రిప్షన్లో. నైట్ షిఫ్ట్స్ అని ప్రిఫరబుల్, లైక్ ఎలా అంటే మోస్ట్లీ నైట్ షిఫ్ట్స్ పడుతుంటాయి. లైక్ ఈవినింగ్ షిఫ్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట 5-4 అనుకుంటా. సో అలా స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ వరకు ఉంటుంది. కొన్ని షిఫ్ట్స్ అయితే డైరెక్ట్ 9కే స్టార్ట్ అవుతాయి అనమాట. నైట్ 9కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6కి అయితే అలా అయిపోతుంటుంది. సో అలా ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఇట్స్ నాట్ మ్యాండటరీ, లైక్ మనకు అదే వస్తుందని ఏం లేదు, విత్ డిపెండ్స్ అనమాట. బట్ కానీ షిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా రొటేట్ అవుతాయి. మనకి ఎప్పుడైనా మార్నింగ్ షిఫ్ట్ వచ్చినప్పుడు ఆఫ్టర్ 3 months ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వీటికి. మనం డిఫరెంట్ కంట్రీస్కి, లైక్ డిఫరెంట్ కంట్రీ దాంట్లో మనం వర్క్ చేస్తాం. లైక్ మనం ఇండియాకి అయితే సపోర్ట్ చేయమన్నమాట. మోస్ట్లీ చాలా రేర్ కేసెస్లోనే ఇండియాకి సపోర్ట్ చేస్తుంటాం కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్, ప్రొఫిషియన్సీ ఇన్ పివట్ టేబుల్ అండ్ లుకప్, ఎక్స్ లుకప్, ఇది ఎక్సెల్ అనమాట. ఎక్సెల్లో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలని అయితే పెట్టారు వీళ్ళు. మేబీ మీరు ఎక్సెల్ అనేది ఎక్కువ యూస్ చేస్తారేమో ఈ రెండు రోల్స్లో. సో కాబట్టి నేను రెండు చోట్ల చూసినవే క్వాలిఫికేషన్స్ అన్నీ కలిపి ఇక్కడైతే యాడ్ చేసి 1 by 1 చెప్తున్నాను. రెండిట్లో పెట్టారనమాట, పివట్ టేబుల్ అండ్ మనకి ఎక్స్ లుకప్, లుకప్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ మీకు రాకపోయినా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్నాను అనమాట ఈ పివట్ టేబుల్. ఇవన్నీ మీకు కావాలంటే చెప్పండి, ఆ వీడియో లింక్స్ కూడా నేను మీకైతే ఇచ్చేస్తాను. మీరు ఫ్రీగా అయితే అక్కడ నేర్చేసుకోవచ్చు యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేసుకుంటూ. నెక్స్ట్, ఇట్స్ ఏ ఫుల్ టైమ్ పర్మనెంట్, లైక్ ఇట్స్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కాదు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇట్స్ ఏ ఫుల్ టైమ్ పర్మనెంట్. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు, బట్ ఇంకొక రోడ్లో అయితే మెన్షన్ చేయలేదు. సో మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో కొంచెం చూసి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా పర్లేదు అనుకుంటే మాత్రం యూ కెన్ అప్లై ఫర్ బోత్. మీరు ఏదైతే ఎగ్జామ్ క్లియర్ చేసినా లేకపోతే రెండు క్లియర్ చేసి ఏది ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయి క్లియర్ చేస్తారో అదే మీకు ఆఫర్ అనేది అయితే వస్తుంది. నెక్స్ట్, సో ఇది ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనమాట. నెక్స్ట్, సేమ్ చెప్పాను కదా, వర్క్ అంతా డిఫరెంట్ ఏమి ఉండదు, సిమిలర్గా ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఆర్ఓసి, ఇట్స్ L3 రోల్ ఐ గెస్. సో ఖచ్చితంగా శాలరీ కూడా కొంచెం డిఫర్ ఉంటుంది ఆ రెండింటికి, లైక్ మ్యాక్స్ ఆఫ్ 5,000 to 6,000 డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. అండ్ సేమ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. పివట్ టేబుల్, లుకప్, ఎక్స్ లుకప్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్
దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయి ఉండాల్సి ఉంటుంది అనమాట. సిన్స్ ఇట్స్ L3లో మనకి ఏంటంటే L3లో ఖచ్చితంగా మనం గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి, లేకపోతే అలా లైక్ మనం ఎలిజిబుల్ అవ్వం అనమాట. సో ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ROC L3 రోల్ అనమాట ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రాడ్యుయేట్ ఆర్ ఎల్స్ యూ క్యాన్ సే ఇట్స్ డిగ్రీ చేసి ఉండొచ్చు కదా, యూ క్యాన్ అప్లై ఫర్ దట్. ఇవాళ నాకు ఇంకొక డౌట్ అయితే అడిగారనమాట కమెంట్ సెషన్స్లో. VCSకి నేను 10+2 అని పెట్టాను అనమాట. బట్ కానీ ఇంకొకరు ఏంటి అడిగారంటే 10+ డైరెక్ట్ డిగ్రీ అన్నారు. సో అకార్డింగ్ టు దెమ్ ఇట్ మైట్ బి ఏ పాలిటెక్నిక్ సంథింగ్ ఉంటుంది కదా 10+3 లాగా. సో ఆ డౌట్ అయితే అడిగారు. సో VCSకి అది కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ కూడా మీరు 10+3 ఐ మీన్ ఇలా పాలిటెక్నిక్ అది అయితే ఉంటుంది కదా డిప్లొమా, సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఎగ్జామ్ ఆన్సర్స్ కూడా. మీకు కావాలనుకుంటే కమెంట్ సెషన్స్లో ఖచ్చితంగా నన్ను అడగండి. ఎగ్జామ్ ఆన్సర్స్ లింక్ అని పెడితేనే నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఏ లింక్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే కొందరు ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టి ఉంటాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఈ 2 రోల్స్వి డిస్క్రిప్షన్లో పెట్టినప్పటికీ కూడా కొందరికి లైక్ సరిగా తెలీదు డిస్క్రిప్షన్లో ఎక్కడ వెళ్ళి చూడాలి ఏంటి అని. సో అందుకని వాళ్ళు డైరెక్ట్గా నన్ను కమెంట్ సెషన్స్లో అడుగుతారు, అక్క లింక్ ఇవ్వండి అని. సో నేను నార్మల్గా అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. సో ప్లీజ్ మీరు ఎగ్జామ్ ఆన్సర్స్ కావాలనుకుంటే ఎగ్జామ్ ఆన్సర్స్ లింక్ అని వీడియో అని పెట్టండి, నేను మీకు ఆ లింక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం చాలా తక్కువ ఉంటుంది, మీరు త్వరగా అయితే అప్లై చేసేయండి. మళ్ళీ ఈ ఆఫర్స్ ఎప్పుడు వెళ్ళిపోతాయి అనేది మనకు తెలియదు అనమాట, ఈ ఆపర్చునిటీస్ అనేవి. ఇందాకే VCSకి ఒక 5:30 దాకా నేను చూసినప్పుడు కూడా ఉండింది. బట్ కానీ నెక్స్ట్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అక్క లింక్ పెట్టాను, నేను పెట్టాను బట్ కానీ అక్కడ లేదు. లైక్ మళ్ళీ నేను క్రాస్ చెక్ చేశాను 6:15 ఆ టైంలో, అప్పటికే ఆఫర్ అనేది వాళ్ళు తీసేశారనమాట. లైక్ అప్లికేషన్స్ లేవు, ఇంకా ఫుల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్లోని లైక్ 1K మెంబర్స్ దాకా చూసారు వీడియోని. సో అందులో అట్లీస్ట్ 50% వేసుకున్న 500 మెంబర్స్ అన్న అప్లై చేసింటారు. సో అప్లికేషన్స్ లిమిటే వాడు లైక్ అట్లీస్ట్ 1K 2K అలా పెట్టింటాడు. జస్ట్ మన ఛానలే మనం అలా అనుకుంటే మల్టిపుల్ ఛానల్స్లో కూడా పెట్టింటారు కాబట్టి సో ఫుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి. సో ప్లీజ్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసేయండి. ఎగ్జామ్స్ కావాలనుకున్నా, ఆన్సర్స్ కావాలనుకున్నా మనకి దాని దగ్గర ఛానల్లో ఉంటాయి కాబట్టి మీరు క్లియర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, సో ఇది నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెషన్స్లో అయితే నన్ను అడగండి. ఐ విల్ క్లియర్ డౌట్స్ బట్ నాట్ ఎగ్జాక్ట్ గైడెన్. లైక్ మీరు పెట్టిన వెంటనే నేను రెస్పాండ్ అయితే అవ్వలేను, బికాజ్ యూ నో దట్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్. మేబీ 1 or 2 అవర్స్లో నేను అప్పుడప్పుడు ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా చూస్తాను. మీరు ఎవరైనా డౌట్స్ అడిగినప్పుడు నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే ఇస్తానన్నమాట మీ అందరికీ. ఓకే, సో ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో అయితే పెట్టేసేయండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.